ఓకే ప్రసాద్ గారు వచ్చారా ఒకసారి చూడండి నాకెంగదరా ఇట్లా ఓకేనా పెట్టి అది వెలిగించే మేడం గారు పట్టు అడపండి నాయుడు గారు ఉంటుంది కదా ఓకేనా అధికారంలోకి వచ్చిన తర్వాత మరి నిత్యం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో ఏ విధంగా ఉంటున్నారో నాయకులను కూడా అదే విధంగా మరి ప్రజల్లో ఉండాలి, ప్రజా సమస్యలు తీర్చాలంటే ప్రజల్లో ఉండాలి. దానికి అనుగుణంగానే ఏదైతే మేము కూడా నిరంతరం ప్రజల్లోనే ఉంటున్నాం, మేము అవ్వచ్చు, మిగతా నాయకులు అవ్వచ్చు, మేయర్ గారు అవ్వచ్చు, అధికారులు అవ్వచ్చు, ఏ సమస్య ప్రజలకు ఏది అవసరం అనేది ప్రతిదీ కూడా గుర్తించడం జరుగుతుంది. అలాగే ఇది నేను పాదయాత్ర అప్పుడు కూడా ఈ రోడ్డు అప్పుడు వేస్తానని చెప్పి ప్రజలకు చెప్పాను. మరి నిధులు కొరత వల్ల, ఎందుకంటే రమారమి 8 నెలలు పూర్తయింది, ఇది 9వ నెల రన్నింగ్ అవుతుంది. డెఫినెట్గా ఈ రోడ్డు కూడా ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఆ రోడ్లు వేయాలనే ఉద్దేశంతో మరి నిన్న 77 లక్షలతో 2 రోడ్లు వేయడం జరిగింది. ఇవాళ 29 లక్షలతో మరి ఇది 4-5 డివిజన్లకు సంబంధించిన రోడ్ని ఇవాళ మరి ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే ప్రజల అవసరాలు తీర్చవలసిన బాధ్యత మాకుంది. అలాగే ఎందుకంటే ఆర్థికంగా ఏదైతే 5 సంవత్సరాల్లో రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఒక్కొక్కటిగా ప్రజలకు ఇబ్బంది లేని పరిస్థితులు ఏదైతే ఉన్నాయో అన్ని చేయవలసిన బాధ్యతను మేము తీసుకోవటం, అది ఎక్కడనేది పరిశీలించి వీళ్ళందరూ కూడా నాయకులు కూడా సమన్వయం చేసుకోవటం, ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, మరీ ఇబ్బంది పడే దగ్గర ముందు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యతను తీసుకుని మేము కానీ, మేయర్ గారు కానీ, అధికారులు కానీ, జనసేన నాయకులు కానీ నిరంతరం ప్రజల్లో తిరగటం వల్ల ఎక్కడైనా సమస్య ఉంది అని అంటే ఇది ఎమర్జెన్సీ అని చెప్పిన ప్రతి పని కూడా మనం చేయడం జరుగుతుంది. మరి ప్రజలు దీన్ని కూడా గుర్తించాలి. వాళ్ళు కూడా ఏదైతే మేము చేస్తున్నామో ఆ పని బాధ్యతతో వాళ్ళు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రోడ్డు వేసిన తర్వాత వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. పాడవకుండా ఎవరైనా తవ్వాలన్నా అత్యవసరం ఉంటే మున్సిపాలిటీ వాళ్ళకి తెలిస్తే వాళ్ళు దాన్ని ఏ విధంగా కట్ చేసి ఏ విధంగా పొడ్చాలనేది వాళ్ళే చూసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు పంపులకి అనేక సార్లు బ్రేక్ చేశారని. ఈ తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఆ బ్రేక్ అనేది మీరు చేయొద్దు. మీకు ఇబ్బంది ఉంది, ఇమ్మీడియట్గా ఫోన్ నెంబర్లు మీ దగ్గర అందరి దగ్గర ఉన్నాయి. తక్షణం 24 గంటల్లో మీ సమస్య తీర్చి ఆ రోడ్డు పాడవకుండా చూసే బాధ్యత మున్సిపల్ అధికారులు తీసుకుంటారు. దాన్ని కూడా ప్రజల బాధ్యతతో వ్యవహరించాలని మీ అందరినీ కోరుకుంటూ మరి నిరంతరం కూటమి ప్రభుత్వం ప్రజల కోసమే పాటుపడుతుందనేది మీరందరూ కూడా గుర్తించాలి. దానికి మీరందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది.